హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దహివడ మీకు పర్ఫెక్ట్గా రావాలని అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే కొలతలతోటి చేయండి, స్మూత్గా మెత్తగా ఉంటాయి. చూడండి ఎలా చేయాలో, యాజ్ టీజ్గా అలా చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎలా చేయాలో చూసేద్దామా. దహివడకు మినపప్పు, ఇది అర్ధసేరు డబ్బా, దీంతో ఒక డబ్బా తీసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ కడగాలి, బాగా కడిగి నానబెట్టుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ ఇలా కడిగిన తర్వాత వాటర్ వేసి పెట్టుకోవాలి. 1 అవర్ నాననివ్వాలి. ఉప్పు అనేది ఇలా నానిన తర్వాత వడకట్టుకోవాలి. పప్పు అనేది ఇలా నానిన తర్వాత చూసుకోవాలి. నానిన తర్వాత ఇలా వడగట్టుకోవాలి. ఇలా వడేసుకున్నామని మిక్సీ పట్టుకోవాలి. పిండిని చూసుకోవాలి. ఈ పిండి ఇలా మెత్తగా కావాలి. మెత్తగా అయ్యేదాకా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిలో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 కప్పు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటాం మనము. కొంచెం వంట సోడా. ఇలా అన్నీ వేసిన తర్వాత కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పిండిలో చిన్నగా కట్ చేసుకున్న, రౌండ్గా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. అందులో ఆయిల్ వేసి పెట్టుకోవాలి. కవర్ అవసరం లేదండి, చేతితోటి వేసుకోవచ్చు మనము. ఇలా నాకు కవర్ స్పూన్ అవసరం లేదు, చేతితోటే ఫాస్ట్గా అయిపోతుంది మనకు. ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా చూడండి, చేతితోటి వేసిన ఎంత బాగా వచ్చాయి. ఇలా మనము తిప్పుకుంటూ చూసుకోవాలి, తిప్పుకుంటూ గోలించుకోవాలి. మనం ఇలా కవర్ కావాలి, స్పూన్ కావాలని ఏం లేదు, మన చేతితోటే వేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత తీసుకోవాలి. మళ్ళీ అలాగే ఇంకొకసారి కూడా వేసుకోవాలి. అవి తీసిన తర్వాత కొంచెం వాటర్ పెట్టుకుంటే మనం ఇలా రౌండ్గా చేసి వేసుకోవాలి. వాటర్ పెట్టుకుంటే ఇట్లా స్మూత్గా రౌండ్గా వస్తాయి. వాటర్ పెట్టుకొని వేసుకోవాలి. సింపుల్ అండి, అంతే. ఇలా చేతితోటి వేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దహివడకు మనం పెరుగు తీసుకోవాలి.
అందులో కొంచెం సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్. దయవడకు మనం పోపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 3 మిర్చిలను ఇట్లా చిన్న రౌండ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. మనం పెట్టుకున్న పోపును ఇందులో వేసి కలుపుకోవాలి. ఇందులో కొంచెం సొంటి పొడి వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. సొంటి పొడి వేసుకొని కలుపుకోవాలి. అది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం చేసుకున్న వాటిని గోరువెచ్చని వాటర్ పెట్టుకున్నాం కదా బౌల్లో, మనం అందులో వేసుకోవాలి. ఇవి కొంచెం నాననివ్వాలి. ఇందులో మనము ఇలా ఒక 1 మినిట్ ఉంచిన తర్వాత వీటి మీద వాటర్ లేకుండా ఇలా ప్రెస్ చేయాలి. 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టి ఇలా ప్రెస్ చేసి వీటిని ఇందులో వేసేయాలి. మనం పెరుగు రెడీ పెట్టుకున్నాం కదా దహివడ కోసం అని, అందులో మనము ఇలా వాటర్ని ప్రెస్ చేసి ఇందులో వేసుకోవాలి. డైరెక్ట్ వేస్తే మనకు నానయి మళ్ళీ బాగుండదు, అందుకోసమని ఇలానే వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. చూడండి, దహివడ రెడీ అయిపోయింది. సింపుల్ అండి, ఇంత త్వరగా అయిపోతుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతేనండి, ఒక 10 మినిట్స్ నానిన తర్వాత ఇలా సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎలా నానిపోయాయో, ఎంత స్మూత్గా, ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి. ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.